ఎర్లగడ్డ వెంకట్రావు తన అంచులతో ఇక్కడికి వచ్చారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున బాబు 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 ఎర్రగడ్డ వెంకటరావు గారు వచ్చారు. ఒక్క నిమిషం మాట్లాడే ప్రయత్నం గారు, ఇది పరాకాష్గా నేను భావిస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను మధ్యాహ్నం రాత్రి 3 వరకు నా ఆఫీస్కి వచ్చే గన్నవరం నుంచి వాళ్ళందరితో మాట్లాడి ఫోటోలు దిగి 4కి పడుకున్నా. 6కి మళ్ళీ వస్తుంటే నేను ఇందాక కూడా పోలీస్ అధికారులు నన్ను కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను నిద్రపోతున్నప్పుడు మీరు ఈ దీన్ని అదుపు చేయడానికి వచ్చారా లేదు మీ కార్యకర్త అంతేనా? చంద్రబాబు నాయుడు గారే కార్యకర్తలను తీసుకొస్తారు. ఈ పోలీసులు దుర్మార్గంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని భ్రమలో బతుకుతున్నారు. గతంలో వీళ్ళకున్న సత్సంబంధాలు వదులుకోలేక ఈ పనికి మాలి చేస్తగా భావిస్తున్నా. నా మనుషులు కొడతాం దుర్మార్గంగా నేను అభివర్ణిస్తున్నా. పోలీసులు గ్యారంటీగా పక్షపాతం వ్యవహరించారు. నా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళని సముదాయం పోయి లాఠీ చార్జ్ చేసి అందరినీ కొట్టి అరెస్ట్ చేసినప్పుడు నేను మా స్టేషన్కి వెళ్తున్నా. నా కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారే స్టేషన్కి వచ్చి ఇడిపిస్తారు. దీని గురించి ఎవరు ఆందోళన చెప్తారని మా కార్యకర్తలు విజ్ఞప్తి చేసి మరి నేను తీసుకెళ్తున్నా. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. సో ఇది మొత్తం మీద ఆయన చాలా క్లియర్ గా అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వెంకట్రావు ఒకటే చెప్పారు, నేను తన కార్యకర్తల్ని సముదాయించుకునే దానికోసం వస్తున్నాను. వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మూవ్ తన పరిస్థితి ఒక్కసారిగా బెంజ్ సర్కిల్ సమీపంలో, అది కూడా జ్యువెలరీ సమీపంలో చూడొచ్చు. పెద్ద ఎత్తున నా కార్యకర్తలందరూ కూడా వాహనాల మీద బైఠాయించి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అది పరిస్థితి.